ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా వచ్చి నా వర్షం ఇంత లోతుండదు పక్కన దిగి అయ్యి భూములు అమ్మ భూములు కావు గ్యారంటీ ఉంటాను ఈ భూములు కొని అన్నది అప్పుడు వచ్చి పొలంలో దిగి పచ్చి వరి పట్టుకొని చెప్పింది నేను భూమి మాత్రం పోనీయను అన్నిటికీ ఎక్కువ వచ్చేదాన్ని ఇది అయితే గ్యారంటీ కొన్ని భూములు అయితే పోనీ అన్నది సరే మేడం అన్న ఈ మీటింగ్ పెట్టిన పోయింది సార్ ఇప్పుడు ఓట్లు గెలిచేది ఇప్పుడు మాకు ఎవరు మరి మావి అన్ని కరెక్ట్ ఉన్నలో ఏమో నువ్వు అన్ని పగబట్టినట్టే తీసేసినావు ఏవి లేనులోనే వెక్కించినావు అంటే అది మరి నువ్వు ఇష్టం ఉండి చేసినావా ఇష్టం లేక చేసినావా సీతక్కని ఇంద్ర పార్కులా మీటింగ్ పెడితే పోయినాం సీతక్క చేతులు పట్టుకున్నా రేవంత్ రెడ్డి అవును రేవంత్ రెడ్డి చేతులు పట్టుకున్నా మా ఆన్లైన్ లెక్కి అలా సారు ఆయన తీసేసిండు అని కడుపు అయితే తల పెట్టినా ఎక్కడ పోయిందా అనేనారు ఇప్పుడేమో చేతులు దగ్గర కూడా రాణిస్తలేవు అయితే ఇదేనా ప్రాధవం మీది ఇదేనా మీ రాజ్యం వెళ్ళి రాజుల పని ఇదేనా మీది వచ్చిర్రు అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు సీతక్కకు వచ్చింది మాకు అన్ని హామీలు ఇచ్చింది మేము మీ తోడు ఉంటాం మీ అన్నకు ఉంటాం మీకు ధైర్యం ఉంటాం మీ మా ఎమ్మడు ఉండుర్రి మీకు అన్ని సాధిస్తామని ఆ రోజు మాకు ధైర్యం ఇచ్చింది ఇప్పుడు కలిసి మేము మాకు అసలు అది చేస్తేనే లేరు మాతో మాట్లాడేదే లేదు లంకల దీపక్ రెడ్డి ఈయన దాంట్లో అసలు ఫోటోనే లేదు మరి నవీన్ యాదవ్ది కూడా చూడండి మరి ఈయన దాంట్లో కూడా సేమ్ మ్యాటర్ కంటిన్యూషన్ అయింది పక్క బ్లాంక్ మరి అది ఓకేనా అది ఓకే అయింది మాది మాత్రం తప్పు అయింది వాళ్ళది ఒప్పు అయింది మూలకున్న నాయకుడు ఎవరు విహెచ్ హనుమంతరావు మా మేడిపల్లికి వచ్చిండే భూములను చూసి అసైన్మెంట్ భూమిని పెనమొత్తం తీసుకుంది ఎవరు రాబాయి ఈ భూములు ఇందులో అమ్మించిన భూములు అని చెప్పేసి మొత్తం దునిపించిపోయిన అప్పుడు ఆయన 4 ట్రాక్టర్ తీసుకొచ్చిన ఆయన్ని పోయిన భూమికి ఉన్న భూమిని కూడా ఇప్పుడు ఆపుతలేరు ఇప్పుడు ఆ రోజు మాకు ఎంపీగా ఉన్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వారానికి ఒక్కరు మా ఊర్లో వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధికారంలో ప్రతి మనిషి మా దగ్గర రాని వాళ్ళు ఎవరు లేరు అధికారం కోసం అబద్ధాలు మాట్లాడి ఇంతమంది రైతులను బలి చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది సీతకు వచ్చి మమ్మల్ని బతాడింది ఆ రోజు ఇదే ఊర్లో ఇక ఇదే వర్షంలో వచ్చింది సార్ ఈ గవర్నమెంట్ వచ్చినాక దొంగలేమో పోలీసులను పడుస్తుర్రు రాజకీయ నాయకులేమో రైతులను పడుస్తున్నారు వాళ్ళు ఎక్కిస్తున్నా మరి గద్దెలు ఎక్కినాక పడుస్తుర్రు సీటు ఇలా కుర్చీ వచ్చినంత సేపు రైతు కాదు మూలగడ్డ ముసలి ఆమె కూడా నిలబెట్టి కాలు మొక్కుతారు కుర్చీ ఇచ్చినాక పడుస్తున్నారు గడకోసారి భూమి అంటే సాధి పెట్టినావు అని వీడ మా ఆస్తుల కాడుకొచ్చి అడిగిపెట్టి ఏ పోలీసు వాడు వస్తాడో చూస్తా తీసుకెళ్ళి సంపుతాడా మధ్య మీద తలకాయ పెట్టి నరకమని ఎవడు వస్తాడో చూస్తా రేవంత్ రెడ్డి ఏం మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్నం తింటలేడంటనా నాకు చేతుల చేసి తలకాయ పట్టి అక్క మీ భూములు ఓని అని అన్నాడు పోలీసులను ఎట్లా వెళ్తాడు వీళ్ళకు సాకలాయిలమ్మ లేకనే తయారైన అక్క నువ్వు సాకలాయిలమ్మని ఈప్లో చేసిండు ఇప్పుడు కూడా ఏ పోలీసు రాని రేవంత్ రెడ్డికి మాత్రం గుంట భూమి ఇచ్చేది లేదు సాకలాయిలమ్మ కంటే యుద్ధం చేస్తే ఊళ్ళో రాని ఎట్లా అసలు చూస్తా రేవంత్ రెడ్డి ప్రజల పాలు అయినా సరే నా భూమి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుంట భూమి ఇచ్చేది లేదు మేము చచ్చిపోయినా మా పిల్లలు ఉంటారు గుంట భూమి కానీ ఇంచు భూమి ఇడవాము ఏం చేస్తాడో చూస్తాం సాకలాయిలమ్మ కంటే యుద్ధం చేస్తాం ఆడవాళ్ళు అందరం కూర్చోం వచ్చినట్టు వేస్తలేంటాం ఎవడొచ్చినా భూములకు రాని చూస్తాం ఒక
తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఒక రైతుకి నేల తల్లి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. కన్న తల్లి నుంచి బిడ్డను దూరం చేస్తే ఎంత బాధ ఎంత వేదన ఉంటుందో ఒక భూమి నుంచి ఆయన కష్టపడుతున్నటువంటి ఆ నేల నుంచి రైతును దూరం చేయాలనుకున్నప్పుడు కూడా రైతుకు అంతే బాధ ఉంటుంది. అంతకు మించిన దుఃఖం కూడా ఉంటుంది. ఆ కకావికలం అయిపోయి తల్లడిల్లిపోతాడు రైతు. అట్లాంటి రైతుకు మేము అండగా ఉంటాం, మీ తల్లి చెంత మేము చేరుస్తాము, మీ భూమి చెంత మేము చేరుస్తామని చెప్పేసి కొంతమంది వచ్చారు. కానీ అది కొద్ది రోజులే ఉంది. వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఈ మాటలన్నీ చెప్పారు. మీ భూమి తల్లిని మీకు అప్పచెప్తాం, మీ భూమి మీకే ఇస్తామని చెప్పేసి ఆనాడు మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి ఆ భూమిని లాక్కుంటా ఉన్నారు. ఎవరైతే అండగా ఉంటామో మీ భూములు మీకు కాపాడుతాము మీకు అప్పచెప్తామని చెప్పారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ భూములు లాక్కుంటా ఉన్నారు. ఆనాడు వచ్చి పాదయాత్రలు చేసిర్రు, గల్లీ గల్లీ తిరిగిర్రు, తండా తండా తిరిగిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఆ గల్లీలకు ఆ తండాలకు అధికారులను పంపుతున్నారు, ఆ భూములు లాక్కోమని చెప్తున్నారు. చివరకు వారిని కంప్లీట్గా ఒక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పెట్టిర్రు. వాళ్ళని ఒక బంధించినట్టుగా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళితే పోలీస్ నిఘా పెట్టేసి ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ గోడుని బయట చెప్పుకోని పరిస్థితిలాగా వాళ్ళ రోదనని అరణ్య రోదనలాగా చేసేసారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మా గోడును వినిపించుకుందామని వాళ్ళు నామినేషన్లు వేస్తే బలవంతంగా వాటన్నిటిని కూడా రద్దు చేయించారు. అవన్నీ కూడా క్యాన్సిల్ చేయిస్తే ఆ రకంగా కూడా వాళ్ళు మళ్ళీ ఆవేదన పడతా ఉన్నారు. కనీసం మా గోడు చెప్పుకునే మార్గం కూడా లేదా, మా బాధను మేము బయట చెప్పుకునే కనీస హక్కు కూడా లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని వాళ్ళంతా వేదన చెందుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఊర్లో నుంచి సిటీకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకే మనమే వాళ్ళ తండాకు వచ్చినాం. ఎవరైతే గతంలో ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు, డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళు వచ్చి తిరిగిన తండాలు ఏవైతున్నాయో ఆ తండాలకే మనం వచ్చినాము. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోడేంది, వాళ్ళ నామినేషన్ల సంగతి ఏంది, ఎందుకు రిజెక్ట్ అయినాయి, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. వీళ్ళంతా కూడా ఏదైతే గతంలో ఫార్మా సిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్నటువంటి ఆ భూసేకరణ జరుగుతున్న ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళంతా బాధితులు అనే కంటే వీళ్ళు రైతులని ప్రభుత్వాలు బాధితులుగా మార్చినాయి. వాళ్ళ భూములు గుంజుకొని కంప్లీట్గా రోడ్డున పడే పరిస్థితి చేసినాయి. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ ఫ్యూచర్ ఎవరికి ఉంటుందో తెలీదు. కానీ ఇప్పుడున్న వీళ్ళు చాలా తక్కువ మంది, ఇంకా చాలా గ్రామాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కొన్ని వందల మంది ప్రజల యొక్క ఫ్యూచర్ లేకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ని ప్రభుత్వాలు లాగేసుకుంటా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి ఫ్యూచర్ సిటీ తోటి న్యూయార్క్ లాంటి నగరాలు నిర్మిస్తామని చెప్పి కనీసం ఈ ప్రజల యొక్క కళల సౌదాలని, కళల జీవితాలు లేకుండా కనీసం వాళ్ళు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇళ్లలో ఉండలేని పరిస్థితిని ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో వాళ్ళే వచ్చి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం గుండానే ఈ ప్రాంతంలోనే గతంలో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క, ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క వచ్చి ఈ ప్రాంతం గుండానే ఈ పొలాల నుంచే పాదయాత్ర చేస్తూ వెళ్ళిరట. మేము మీతో పాటే ఉంటామని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి బలవంతంగా అధికారులను పంపించి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రీసెంట్గా వాళ్ళు వేసినటువంటి నామినేషన్కి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నామినేషన్ వేసారు, ఏం జరిగింది? నామినేషన్ వేసిన తర్వాత ఏం జరిగింది? మీ నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది? మేము నామినేషన్ వేసినాం సార్. వేస్తే మా నామినేషన్ ఏం చేసిందంటే అందులో ఖాళీలు ఉన్నాయి, ఫోటోలు లేకున్నా ఏవి లేకున్నా వాళ్ళు ఏమో సరి చేసిర్రు. మేము అన్ని కరెక్ట్ రాసుకొని పోయినాం. మరి మావి కొన్ని లేకున్నా కొన్ని అన్న పాస్ అయితే కొన్ని అబద్ధం, ఆయన ఏమో తప్పు పడ్డదేమో అనుకుందాం. మరి మావి అన్ని కరెక్ట్ ఉన్న ఏమో నువ్వు అన్ని పగబట్టినట్టే తీసేసినావు, ఏవి లేనులనే ఎక్కించినావు అంటే అది మరి నువ్వు ఇష్టం ఉండి చేసినావా ఇష్టం లేక చేసినావా? అందులో ఏం జరిగింది మాకు చెప్పాలిగా, మీకు ఇది లేదని. అన్ని ఉన్న వాళ్ళు ఏమో తీసేస్తావు, ఏది లేని వాళ్ళది ఏమో నువ్వు అందులో కరెక్ట్ చేస్తావు అంటే మేము ఇంత మంది పోతే మాకు ఇద్దరినన్నా పాస్ చేస్తే మా బాధ అనిపించదు కదా. మరి మాకెందుకు బాధ కాదు. మేము ఏమో వస్తే మాకింత ఆన్లైన్లో ఎక్కిస్తాడేమో,
కావాలి చెయ్యాలని మేము తిప్పల పడితే మాకు ఇచ్చిన మాటను మొత్తం రుజువు చేసినాం. ఆ రోజు ఏమన్నారు ఆఫీసర్లు ఏమన్నారు అక్కడ నామినేషన్ వేసిన తర్వాత? వేసిన నాడు ఏం అనలే వాళ్ళు, ఏమని ఇచ్చినవి తీసుకున్నారు అంతే. ఫోటో తర్వాత మళ్ళీ చూసిన చెక్ చేస్తారు కదా, చెక్ చేసినాక ఏం చెప్పారు? చెక్ చేసినాక సపడే ఒకటి పైసలు ఇస్తారు ఏమంటలేరు ఇక. ఎందుకంటే మేము మన అడుగుతారో ఏమో వీళ్ళు, ఏమన్నా అడిగితే మనం ఇట్లా మనం లోపలికి అవుతాం, మనం అబద్ధాలు అవుతుంది అని ఏం అడగకుండా సప్పుడు ఒకటి పైసలు ఇచ్చేస్తారు అంతే. నువ్వు అవతలలో కూడా గట్టినే ఇవ్వాలి కదా. ఎంత 210 మంది వేసిర్రు, మరి మావే తీసేయాలని ఏముంది. మీరు ఎంతమంది వేసారు రైతులందరూ? 11 మంది మరి 10 మంది ఒక 4 మంది ఉంచాలిగా, 6 మంది మంది తీసేయాలిగా. మరి అందరు తీసేసినావు అంటే నువ్వు కట్టగట్టినట్టు కాకపోతే ఇంకేంటిది అది? కట్టగట్టి మాకు ఇష్టం లేక నువ్వు చేసినావు, ఎందుకు చేసినావు మాకు తెలవాలి అది. అవును అవును, మా మీద పగుండి చేసినావు అని మేము అనుకుంటున్నాం. ఎందుకు అవునా, మాకు భూమి ఇస్తలేము ఇడ, భూమి ఇస్తలేము. నువ్వు గడికోసారి భూమి అంటే సాది పెట్టినావు అని వీడ కొన్ని పెట్టినావా మాకేమన్నా? మా తాతలు ముత్తాతల సంధి మేము ఉండి లేక ఆ రాజ్యాలన్నీ తిరిగి ఆకులు తెంపుకొచ్చినాం మేము. ఎక్కరాని చెట్టు ఎక్కి ఆకులు తెంపుకొచ్చి పూట గడుపుకున్నాం, ఏదో తిన్నాం. అది జరిగిపోయింది, ఆ రోజులు జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఏదో ఇంత చారం నిలబెట్టుకొని మా పిల్లలు మా మనవలు బావి కాడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు, చెట్ల కిందకి వెళ్తారు, ఆడుకుంటారు. నువ్వు గుంజుకుంటా అంటే మేము ఎక్కడ వాళ్ళప్పుడు ఎక్కడ పోవాలో నువ్వు గుంజుకుంటా అని మా ఊళ్ళో పంట నువ్వు రానేవద్దు, నువ్వు రావద్దు అంటే రావద్దు, నీకు ఓట వేయమంటే వేయం. ఎందుకంటే కావాలని చేపించినాము. ఇప్పుడు చేపించిన నియత ఏది ఇది? సీతక్కని ఇంద్ర పార్క్ లా మీటింగ్ పెడితే పోయినాం, సీతక్క చేతులు పట్టుకున్నా, రేవంత్ రెడ్డి అవును రేవంత్ రెడ్డి చేతులు పట్టుకున్నా, మా ఆన్లైన్ లెక్కియాల సారు ఆయన తీసేసిండు అని కడుపులో ఇట్లా తల పెట్టినా. ఎక్కడ పోయింది ఆ నెనరు? ఆ నెనరు ఎక్కడ పోయింది? ఆ కఠినం ఎందుకు వచ్చింది ఇప్పుడు? అప్పుడెక్కడుంది ప్రేమ? అధికారం లేనప్పుడు కడుపులో తలకాయ పెట్టించుకున్నావు, ఇప్పుడేమో చేతులు దగ్గర కూడా రాణిస్తలేవు. అయితే ఇదేనా ప్రథమం? ఇది ఇదేనా మీ రాజ్యం వెళ్ళి రాజుల పని? ఇదేనా మీది? రాజ్యం వెళ్తే అందరినీ ఒక తిరిగి చూడాలి, ఒక తిరిగి చూడాలి. నువ్వు ఆస్తులు గుంజుకుంటావు అంటే ఈడే చిచ్చోడు ఎవ్వరు లేడు, అంత గడ్డి తింటలేడు, అన్నమే తింటున్నాం మేము కూడా. నువ్వు తింటుండొచ్చు రాజభోజనాలు కానీ మేము కారం ఎత్తుకైనా కడుపు నిండా తింటున్నాం. మాది గుంజుకుంటామంటే మీకు ఇడిచిపెట్టేది లేదు. మా ఆస్తుల కాడికి వచ్చి అడిగిపెట్టి ఏ పోలీసు వాడు వస్తాడో చూస్తా, తీసుకెళ్ళి చంపుతాడా, మధ్య మీద తలకాయ పెట్టి నరకమని ఎవడొస్తాడో చూస్తా. ఎవరు రావడు మా దగ్గర, మేము ఇయ్యమంటే ఇయ్యం. మా ఆస్తులు వస్తలేరు, వస్తారు ఇప్పుడు వస్తారేమో తెలియదు. రానియం వచ్చినా కానీ రానియం. ఆయన ఇచ్చింది ఉందా? నేను కూడా వేసిన రైతుల గురించి మేము మా భూమి గుంజుకుంటూనే మేము పోటీ కట్టినాం, ఎమ్మెల్యే పోటీ కట్టినాం. మాకు అన్ని సాధించాలి. ఆ రోజు ఇచ్చిన హామీలు మాకు ఒక్కటి లేదు. మేము ఈ హామీలు మేము నిలబడదామని పోయినాము. మా లేకుండా మాకు ఏడనో లేకుండా ఏడనో మురికి కాల వేసిండు, మాకు మురికి కాలలో వేసిండు. ఆ రోజు ఇచ్చిన హామీలు ఇప్పుడు లేవు కదా సార్, ఆ రోజు ఇచ్చిన మాటలు ఇప్పుడు లేవు, మాట మూట ఇప్పుడు లేవు. ఎక్కడో మాకు మురికి కాలలో వేసిండు. మా ఊరికి వచ్చిర్రు, అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, సీతక్కకు వచ్చింది, మాకు అన్ని హామీలు ఇచ్చింది. మేము మీ తోడు ఉంటాం, మీ అండగా ఉంటాం, మీకు ధైర్యం ఉంటాం, మీ మా ఎమ్మడి ఉండుర్రి, మీకు అన్ని సాధిస్తామని ఆ రోజు మాకు ధైర్యం ఇచ్చింది. ఆ రోజు ధైర్యం ఇచ్చిన కాబట్టికే మేము ఓటేసినాం. ఆ రోజు ధైర్యం ఇచ్చిన కాటికే మేము ఓటేసినాం, లేకుంటే మేము ఓటు ఇవ్వకపోము, మేము గెలిపిపోము, ఎమ్మెల్యే గెలిపిపోము, రేవంత్ రెడ్డి కూడా గెలిపిపోము. అప్పుడు ఇప్పుడు కలిసిరా? ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు కలిసి మేము మాకు అసలు అది చేస్తేనే లేరు, మాతో మాట్లాడేదే లేదు, మాతో అసలు అండగా లేదు, మాతో మాట్లాడితే అసలు అది నోటి మాటలే లేవు. అవి ఉన్నాయి నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయినా మీ దగ్గర ఉన్నాయి పేపర్? కొంచెం చూపియారు అవి కూడా. అంటే ఎందులో ఏం మిస్టేక్స్ ఉన్నాయి? కరెక్టే ఉన్నాయి. లేని వాళ్ళది ఏమో మంచిగా వాళ్ళకు ఏదో ఒక నిగరాన్ని మంచిగా ఇచ్చిండు. మరి మా లేని వాళ్ళకి మాకు అన్ని ఉన్నదానికి ఎందుకు ఇవ్వలే? మరి మేమెంత ఇసాసం ఎందుకు అయిపోయినాం? ఇప్పుడు ఆ రోజు మంచిగా ఉన్నాము, ఇవాళ ఎందుకు ఇంత ఇసాసం అయిపోయినాం సార్? మేము అధికారం లేనప్పుడు కాలు మొక్కిరు, ఏళ్ళు మొక్కిరు, అన్ని చేసిర్రు. మరి ఇప్పుడు మీరు అధికారంలో కూర్చున్నప్పుడు కూడా మాకు బిదవాళ్లకు రైతులకు మాకు సాయం చేయాలి కదా, మాది ఏదో ఒక దారి చూపించాలి కదా, మాకు ఆన్లైన్ ఎక్కియాలి కదా, మాకు ఉన్న భూమి అన్న ఉండాలి కదా. మా ఉన్న భూమి కూడా గుంజుకొని పోయి మాకు అవతల చెరువుల పార్టీ ఎవరినో ముసిలాగా పార్టీనట్టు చేస్తారు కదా. ఈమె పేరు నేనావత్ సరోజ. సో నేనావత్ సరోజ ఈమెది వాళ్ళు ఇచ్చిన ఏమంటారు చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్ట్ లో ఇప్పుడు అఫిడవిట్ ఫార్మ్ 26 ఎస్, ఆల్ కాలమ్స్ ఆర్ ఫిల్డ్ అప్ అంటే ఎస్ అని ఉంది. అఫిడవిట్ ఇస్ ఫోన్ అన్ని ఓకే అని రాసాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ దెర్ ఆర్ ఎనీ బ్లాంక్ కాలమ్స్ అంటే నో, రైట్, ఇట్లా రాసాం. ఇదే ది రమావత్ నందు మొదట ఇద్దరు వెళ్ళింది
వాళ్ళందరిది ఓకే అని చెప్పారు. మా ఎఫిడవిట్లు అన్ని ఒకటే అడ్వకేట్ చేశారు, సేమ్ ఫార్మాట్ ఉంది. కానీ ఆ రోజు వీళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి అందరిది లిస్టులు రాసుకున్నారు, అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు మా ఏసీపీ కూడా ఆడనే ఉన్నాడు, లోపల ఉన్నారట. మాకు తెలియదు, ఎందుకంటే మేము బయట ఉన్నాం కదా. మా పాపం వీళ్ళకి తెలియక ఎవరో వస్తే విలేకరి అంటే అవునా అనుకున్నారు. అసలు నేను తర్వాత మీడియా వాళ్ళని అడిగినా, లోపలికి విలేకరులను రానిస్తారా అంటే లోపల విలేకరులు ఎవరు ఉండరు. అయితే పచ్చకండు వాళ్ళు వేసుకున్న వాళ్ళు ముఖ్యంగా మా రైతులని ఆ RRR వాళ్ళందరిది నోట్ చేసుకొని ఎమ్మటే లోపల అక్కడ ఉన్న పోలీస్ క్యాంప్ లోకి వెళ్ళారట. సో మీరు గమనించండి, ఫస్ట్ ఇద్దరివి అన్ని ఓకే రాశారు. ఆ తర్వాత నుంచి ఏం చేశారంటే, ఇది పట్టుకోండి, ఏం చేశారంటే ఇగో ఇది అన్ని ఇట్లా డాష్లు కొట్టారు. ఇప్పుడు ఇక్కడ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ నో అన్నప్పుడు, అంటే ఈయన రెడ్డి కాబట్టి నో అన్నారు, అవసరం లేదు, నాట్ అప్లికబుల్. మరి ఇవన్నీ ఎందుకు బ్లాంక్ లో వదిలారు మీరు? నో అని ఉంటే నో అని రాయాలి కదా, అది రాయలేదు. ఏం రాయకుండా జస్ట్ డాష్ అని కొట్టారు. డాష్ అని కొట్టి తర్వాత ఒక్క నిమిషం వేరే పేపర్ చూపిస్తాను. చూడండి సార్, ఇప్పుడు ఆ రోజు రిజెక్షన్ అయినవి కారణాలు తెలుసుకోవడానికి మేము వెళ్ళినప్పుడు మాకు తెలియదు క్యాండిడేట్లు అందరు ఉండాలని. క్యాండిడేట్లకి ఇస్తామన్నారు. నేను లెటర్ రాశాను వాళ్ళ తరఫున, మాకు కనీసం రిజెక్షన్ కాజ్ లెటర్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వము, ఓన్లీ క్యాండిడేట్ వస్తేనే ఇస్తామని. సరే ఆ రోజు ఒక సాయిరెడ్డే ఉండే, ఇగో చూడండి ఇక్కడ ఏమని రాశారు, న్యూమరస్ కాలమ్స్ ఆఫ్ ఎఫిడవిట్ ఫైల్డ్ బై ద క్యాండిడేట్ ఆర్ లెఫ్ట్ బ్లాంక్ విచ్ ఈస్ అ సబ్స్టాన్షియల్ క్యారెక్టర్. ఇందుకోసం మిమ్మల్ని రిజెక్ట్ చేసాము, బ్లాంకులు ఉన్నాయని. ఇప్పుడు బ్లాంకులు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఈ బ్లాంకులు చూడండి, ఇదేంటంటే ప్రీవియస్ పేపర్ నుంచి ఈ పేపర్ కి వచ్చింది. అంటే ఈ కాలం లో కొంచెం మ్యాటర్ ఉంది, ఆ మిగతా కాలంలలో మ్యాటర్ లేదు కాబట్టి అది బ్లాంక్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు అఫిడవిట్ ఆ రోజు అందరివి చెక్ చేశారు కదా, మరి రమావత్ నందుది సరోజది ఏమో నో బ్లాంక్స్ అని చెప్పారు. మరి మా ఎఫిడవిట్లు అన్ని ఒకటే లాగున్నాయి, ఇవే సేమ్ ప్రింట్అవుట్ తీసి అందరూ సంతకాలు చేశారు. ఇవి బ్లాంక్లు అని చూపిస్తున్నారు. ఇంకో చోట కూడా ఇలానే ఉంది, కొంచెం చిన్న చిన్న బ్లాంక్లు. ఇక్కడ నో అని ఉంది, ఇది పక్క నుంచి సన్న బ్లాంక్, అంటే అంత ప్రీవియస్ పేజ్ లో ఆల్రెడీ మ్యాటర్ ఉంది. సో ఇక్కడ కంటిన్యూషన్ కూడా వాళ్ళు బ్లాంక్ పాస్ చేశారు. అయితే ఇది మాకు ఇట్లాంటి రూల్ చెప్పారు, ఏంటి కాలం కంటిన్యూషన్ అయినప్పుడు పక్కన అక్కడ మ్యాటర్ లేకపోతే అది బ్లాంక్ లాగా అనిపిస్తుంది. ఇదే విషయము మీరు ఆ రోజు మరి ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎందుకంటే ఆ చెక్ లిస్ట్ లో క్లియర్ గా ఉంది కదా, వెదర్ ఆల్ బ్లాంక్స్ ఆర్ ఫిల్డ్ అప్ ఆర్ నాట్. మరి ఆ రోజు వీళ్ళు ఎఫిడవిట్ చూసిన రోజు వీళ్ళకి తెలియలేదా అక్కడ బ్లాంక్లు ఉన్నట్టు? మరి రమావత్ నందుకిను సరోజకి ముందెళ్ళిన వాళ్ళకేమో అన్ని ఓకే అని రాశారు, బ్లాంక్లర్ ఫైన్. మరి వాళ్ళది కూడా రిజెక్ట్ చేశారు. నేను ఆవిడ ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నారు, అనితా రెడ్డి ఎవరో, ఆవిడ అడిగా, మేడం మిగతా వాళ్ళకి ఏ కారణాలు ఉండొచ్చు కనీసం చెప్పండి అన్న. మా క్యాండిడేట్స్ వచ్చారు ఇవాళ డబ్బులు తీసుకోండి, ఎందుకంటే రైతులు ప్రతిసారి రావాలంటే కష్టం అవుతుంది. వాళ్ళు 25th ఎలాగో మీరు అమౌంట్ రిటర్న్ ఇస్తారు కదా, ఆ రోజు వస్తారు, అప్పటికైనా చెప్పండి అంటే లేదు మేము చెప్పం. అంటే అంత రిజిడ్ గా ఉండాల్సిన అవసరం ఏమో, మేము ఇవ్వమంటారు. సరే మీకు పేపర్ అన్న ఇవ్వండి కనీసం అంటే, ఆ రోజు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఇవ్వలేదు. పోనీ కారణం ఏంటి అంటే సేమ్ కారణం ఉంటుందండి బ్లాంకులు అన్నారు. మరి ఆ రోజు ఏమో బ్లాంకులు ఓకే అన్నారు, ఆల్ ఆర్ ఫైన్ అని రాసుకుని ఇదే అఫిడవిట్ సేమ్ అఫిడవిట్ వాళ్ళకి అన్ని ఓకే అని రాశారు. ఈ సాయిరెడ్డి వాళ్ళందరిది డాష్లు కొట్టారు. ఇదే విషయము ఇంకో విషయం మీకు చూపిస్తాను. పోనీ సరే ఆ రోజు అట్లా రాశారే అనుకోండి, మరి ఈయన ఇగో ఇది చూడండి, ఈయన లంకల దీపక్ రెడ్డి, ఈయన దాంట్లో అసలు ఫోటోనే లేదు. అండ్ నేను ఈ విషయం అడిగితే వాళ్ళు ఏమంటారు, ఫోటో నాట్ మ్యాండేటరీ అంటారు. అసలు ఏదన్నా ఉందా అండి? ఆ తర్వాత కూడా ఆయన ఇంకా 3 అఫిడవిట్లు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా మీరు వెళ్ళి చూడండి, క్యాండిడేట్స్ కింద ఉన్న అఫిడవిట్ లో ఇదే ఉంది, ఇదే అఫిడవిట్, ఇదే డాక్యుమెంట్ వితౌట్ ఫోటోగ్రాఫ్. మామూలుగా మనం విన్నది ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఉండాలి, దాని మీద నోటరీ ఉండాలి, సంతకం ఉండాలని విన్నాం. మరి వీళ్ళకి ఒక రూల్ అయింది, ఈయన దాంట్లో కూడా మరి బ్లాంక్లు ఉన్నాయి. ఒక్క నిమిషం చూపిస్తాను సార్, జస్ట్ హావ్ టు ఓపెన్. ఇదిగో ఇక్కడ బ్లాంక్, సేమ్ విషయం ఇక్కడ బ్లాంక్లు ఉన్నాయి. మరి అది ఓకే, ఇది వాళ్ళకు ఓకే, ఈ బ్లాంకులు ఓకే. ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి. సేమ్ ఇట్లాంటి బ్లాంక్లే మీ దాంట్లో ఉన్నప్పుడు రిజెక్ట్ చేశారు.
రిజెక్ట్ చేశారు. నేను చూపిస్తాను, ఎవిడెన్స్ సహా చూపిస్తాను. అందుకే వీళ్ళు కుట్రపూరితంగా చేశారన్న దానికి ఫుల్ ఎవిడెన్స్ ఉంది. కాకపోతే విషయం ఏంటంటే మేము సిఎస్సికి కంప్లైంట్ చేశాము, ఆయన జనరల్ అబ్జర్వర్కి ఇదిగోండి చూడండి, ఇది ఇన్ని బ్లాంక్లు ఉన్నాయి వీళ్ళ దాంట్లో. మరి నవీన్ యాదవ్ది కూడా చూడండి, ఒక్క నిమిషం ఆయన కూడా చూపిస్తాను. ఈయన దాంట్లో కూడా బ్లాంక్ ఉన్నాయి, మరి ఈయన దాంట్లో కూడా సేమ్ మ్యాటర్ కంటిన్యూషన్ అయింది, పక్కకు బ్లాంక్. మరి అది ఓకేనా? అది ఓకే అయింది, మాది మాత్రం తప్పు అయ్యింది, వాళ్ళది ఒప్పు అయింది. సో వీఆర్ వెరీ షూర్ ఇది కావాలని వీళ్ళు కుట్రపూరితంగా చేశారు. దీనికి ఇంకో 2-3 కారణాలు ఏమిటంటే, మేము ఎప్పుడైతే ఇక్కడ రైతులు నామినేషన్ వేస్తున్నారు అని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాస్ట్ సర్టిఫికెట్లు వాటికి వెళ్ళంగానే ఎమ్మటే మీడియాలో లీక్ అయింది. వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు రాశారు ఓకే, మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, ఏంటి ఎలక్టోరల్ సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్. మాకు ఫస్ట్ రోజు ఆయన కలవలేదు, రెండో రోజు వెళ్తే మీరేముంది రేపు మార్నింగే రండి మీకు ఇచ్చేస్తా అన్నారు. ఏ రోజు వెళ్ళాము మేము వెళ్ళింది 16 తారీఖు అనుకుంటా, 17th మార్నింగ్ కలిసాం. కలిస్తే ఆయన నెక్స్ట్ డే రండి అన్నారు. 18th మార్నింగ్ 10:30కి వెళ్ళానండి, ఆయన కరెక్ట్గా 10:30కి రమ్మన్నారు. 10:30కి వెళ్తే సాయంత్రం 6 గంటల దాకా ఆయన అసలు ఆఫీస్కే రాలేదు. ఏమన్నా అంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయడు, ఏం మా ఎలక్టోరల్ రోల్ ఇవ్వడానికి ఫోన్లు చేస్తే పోనీ ఆఫీస్లో ఎవరికైనా అప్పచెప్పారేమో అడుగుదామని ఫోన్ చేస్తే ఫోన్ తీయలే. మేము విన్నది ఏంటంటే, మేము ఆఫీస్కి వెళ్ళంగానే వాళ్ళు ఏమన్నారంటే ఆర్డీఓ గారు లైన్లో ఉన్నారు, ఆన్ ద వేలో ఉన్నారు, మంగళపల్లి గేట్ దగ్గరే ఉన్నారని చెప్పారు. మంగళపల్లి గేట్ దగ్గర ఉన్న ఆయన రాలేదు. సరే ఆ రోజు అంతా ఆయన బిజీగా ఉండుండొచ్చు, ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీయలే. తర్వాత మా రైతులే మేడ్పల్లి అబ్బాయి ఫోన్ చేశాడు, ఏం సార్ ఏంటి అంటే, లేదులే రాత్రి ఫోన్ మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 19th మార్నింగ్ 10:30కి రండి మేము ఇచ్చేస్తామన్నారు. మా వాళ్ళు 10:30కి వెళ్ళారండి, 10:30, 11కి వెళ్ళారు. సాయంత్రం 7 అయినా కానీ ఇవ్వలే. ఆ రోజు ఆఖరికి అంతకు ముందు రోజు కూడా మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసాం, నెక్స్ట్ డే కూడా ఎలక్షన్ కమిషన్కి వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తే ఈయన ఆ రోజు కూడా ఆఫీస్కి రాలేదు. మేమన్నాం ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అక్కడ తీసుకుపోతామని. లాస్ట్కి వాళ్ళ ఆఫీస్ ఆయననే పిలిపించుకున్నాడు. 12 గంటలకు చెప్పాడు గంటలో పంపిస్తున్నా అని. 12 నుంచి సాయంత్రం 6 అయింది, అప్పటికి కూడా రాలేదు. రాకపోతే ఇంకా మా రైతులు ఏం చేశారంటే, మేము ఇక్కడే వాడుకుంటాం, మీ ఆఫీస్ ముయ్యనియం, మీరేమైనా చేసుకోండి, మేము ఈయన కమ్మలు పట్టుకొని మీడియాలో కూడా చెప్పేసరికి ఇంక అప్పుడు రాత్రి 7:30కి ఇచ్చారు. సో నామినేషన్లకు ముందు నుంచి కూడా, ఈ ప్రక్రియకు ముందు నుంచి కూడా మీకు అడ్డంకులు వచ్చాయి, ఖచ్చితంగా వచ్చాయి. అంతేకాకుండా వాళ్ళు ఇంకోటి ఏం చేశారు, ఎస్బీ వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ విశ్లావత్ రాజు ఎవరు, మీరెందుకు పోటీ చేస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, సార్ ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, అసలు మీకు ఎందుకు చెప్పాలి, నేను ఎంతమంది పోటీ చేస్తున్నారంటే మీకెందుకు, మీకు సంబంధం లేని విషయం, మీరు ఎందుకు అడుగుతున్నారు, మీరు రైతులకు ఎందుకు ఫోన్ చేస్తున్నారంటే, సరే మేడం చేయండి, మీరు చేస్తే మాత్రం మేము మీడియాలో చెప్తామని చెప్పేసరికి ఇంకా సరే అన్నాడు. నాకు చేయలేదు, మరి ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు శ్రీకాంత్ అని, నాకు చేసిన తర్వాత రాజు నంబర్ ఇచ్చిన, ఇంతమంది చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు అనే విషయం అంటే, నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు సార్, రైతులు చేస్తున్నారు, రైతు సమస్య అని చెప్పేసి చెప్పిన. చెప్పగానే ఒక రైతు నంబర్ ఏంటంటే రైతు నంబర్ ఇచ్చిన సార్, రైతుతో ఏం మాట్లాడారో తెలియదు. అని చెప్పారు. మళ్ళీ మేడం కూడా మాట్లాడారు, మేడం మాట్లాడి కూడా చెప్పారు, మీరు ఇట్లా రైతులు బెదిరియడం ఎంతవరకు కరెక్ట్ కాదని కూడా చెప్పారు. అయితే వాస్తవం చెప్పాలంటే సార్, ఇది నిజం సార్, 7 సంవత్సరాల నుంచి ఈ 2500 ఎకరాల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఆ రోజు ఎంబడున్నటువంటి సీతక్క కానీ బట్టి కానీ, ఆ రోజు మాకు ఎంపీగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారానికి ఒక్కరు మా ఊర్లో వచ్చేది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కానీ, మా కోదంరెడ్డి సార్ కానీ, ఎమ్మెల్యే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి మా మల్లి రంగారెడ్డి, అది మా ఫార్మాసిటీ రైతు వల్లనే గెలిచింది. గతంలో 350 ఓట్లతో ఓడిపోయినని చెప్పేసి అది ఫార్మాసిటీ కోసమే ఓడగొట్టినాను. ఈసారి గెలిచింది నేను మిమ్మల్ని కాపాడుతాం, మీ రైతులు ఎంబడి ఉంటా అని చెప్పి మా ఎంబడి ఉన్నారు సార్. ఆ రోజు ఇవాళ ఇంటికి వెళ్తూ మమ్మల్ని చూసుకొని సప్పుడు కాక లోపల ఇంట్లో వెళ్ళిపోతున్నారు, ఆ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధికారంలో, ప్రతి మనిషి మా దగ్గర రాని వాళ్ళు ఎవరు లేరు. అలా కాంటాక్ట్ నంబర్లు ఉన్నాయి మా దగ్గర. ఈవెన్ వంశీ సార్, వంశీచంద్రెడ్డి అయితే 3 సార్లు వచ్చింది మా ఊర్లకు. ఈవెన్ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన రోజు కూడా వంశీ గారు వచ్చి, అరే తప్పు, ఇది ఫార్మాసిటీ మీరు చేస్తున్నటువంటి ఇది అన్యాయం అని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు సార్. అంటే ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అంటే వీళ్ళు అధికారం కోసం ఎన్నన్నా అబద్ధాలు మాట్లాడతారా, ఇంతమందిని బలి చేస్తారా? అధికారం కోసం అబద్ధాలు మాట్లాడి
ఇంతమంది రైతులను బలి చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీకు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు కదా, ఏం డెవలప్మెంట్ చేస్తారు సార్? సార్ నాది మాకు 5 ఎకరాల పొలం ఉంది సార్. 5 ఎకరాల భూమి పోయినాక ఏం డెవలప్ అయితే నాకేం అన్యాయం అయితే అంటే నాకేం లాభం అవుతుంది దాంతో? భూమి ఉంటేనే కదా సార్. ఇప్పుడు సరే ఒక 2 ఎకరాలు పోతుంది సార్, ఇప్పుడు రోడ్డు పోతుంది, రోడ్డు పోతుంది, 5 ఎకరాలు 2 ఎకరాలు రోడ్డు పోతుంది, కనీసం 3 ఎకరాలు మిగులుతానే ఆనందమని ఉంటుంది. కానీ మొత్తం పోతే ఏం డెవలప్ అవుతుంది మాకు? అవునా కాదు సార్? ఇది ఇప్పుడు 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు 2 ఎకరాలు రోడ్డు పోతుంది, 3 ఎకరాలు మిగులుతుంది అనే ఆనందం ఉంటుంది నాకు. కానీ మొత్తం పోతే ఏం డెవలప్ అవుతుంది సార్ మాకు? అంటే మీకు మళ్ళీ ఫ్లాట్లు ఇస్తాను ఏం చేసుకుంటాం సార్ ప్లాట్? 1 ఎకరా మా దగ్గర ఇప్పటికిప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే 3 కోట్లకు ఎకరా పోతుంది మా భూమి. ఇవ్వాలా ఇప్పటికి మీరు రిజిస్ట్రేషన్ ఆన్ చేస్తే ఆయన ఇచ్చే 30 లక్షలు మేము ఏం చేసుకోవాలి సార్? ఒక విషయం, ఆయన ప్లాట్ ఏం చేసుకోవాలి, ఆయన డబ్బులు ఏం చేసుకోవాలి? ఇవాళ 1 సంవత్సరానికి మా ఒక్క రైతు కూడా 1 ఎకరానికి దాదాపు 2 నుంచి 3 లక్షలు సంపాదిస్తుంది సార్ పంట మీద. అప్పు లేకుండా హాయిగా బతున్నాం మేము ఏరియాలో. పంటలు ఇస్తారు సార్? మా దగ్గర టమాటా వేస్తాము, పచ్చిమిర్చి వేస్తాము, మొక్కజొన్న వేస్తున్నాము, వరి చేనులు వేస్తున్నాము, రకరకాల పంటలు వేస్తున్నాం సార్. సీతకు వచ్చి మమ్మల్ని బతాడింది ఆ రోజు. ఇదే ఊర్లో ఇదే వరి చేనులో వచ్చింది సార్. ఇదే పొలం మీటింగ్ పెట్టాడు ఆయన. అరే కొంచెం ఫోన్ చేసి కూడా మాకు రెస్పాన్స్ లేకుండా మీతో మీటింగ్ లో పెట్టారు. ఆ రోజు ఫార్మాసిటీ ఒకటే అయిపోయినారే, రైతులు అయ్యా మీరు, అయ్యా రైతులనే మాట్లాడింది ఆ రోజు. తప్పకుండా ఇప్పటికే దాని మీద కేంద్ర మంత్రులు అన్ని పర్మిషన్లు ఆపడం జరిగింది. నేను పిసిసి ప్రెసిడెంట్ గారు మేడిపల్లి ఫార్మాసిటీ అన్ని గ్రామాలు కూడా సందర్శిస్తాం. మీరు ధైర్యంగానే ఉండండి. మీకు ఎప్పుడో చెప్పినా నేనున్నంత వరకు అక్కడ ఎవరు కట్టలేరు, అది వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే శంకుస్థాపన చేస్తలేరు. మీ అందరు కూడా పిసిసి ప్రెసిడెంట్ పక్షాన నా పక్షాన మీ అందరు కూడా హామీ ఇస్తున్నాం, మీకు అండగా ఉంటాం. తొందరలో ఫార్మా మేడిపల్లికి సంబంధించిన వాళ్ళందరి దగ్గరికి వెంటనే నేను ఇద్దరం కలిసి చూస్తాం. తప్పకుండా మీ గ్రామాన్ని సందర్శిస్తాం. మీరు కార్యక్రమం పెట్టుకొని వెంకటరెడ్డి గారికి తెలియజేయండి, మేము తప్పకుండా అక్కడికి వస్తాం. కేసీఆర్ కుటుంబం నుంచో, లేకపోతే ఆయన ఫామ్ హౌస్ నుంచో పండే పంట నుంచో, లేకపోతే కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇవ్వట్లేదు. ప్రజల ప్రభుత్వాలు ఏమి శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు. వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. 2023 వచ్చిన తర్వాత ఈ జియో ఏదైతే ఇష్యూ చేశారో మీరు ఫార్మాసిటీ కోసం, దీనిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి రద్దు చేసుకోవాలి. కేవలం 3 సంవత్సరాలు దీన్ని ఆపటం కోసం మనం పోరాటం చేస్తాం. కేవలం 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల కోసం దీన్ని నిలుపుదల చేయడం కోసం ఉద్యమిస్తాం, పోరాటం చేద్దాం, అడ్డంగా నిలబడతాం. 2.5 సంవత్సరాల తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రకారం లీగల్ గా క్యాన్సిల్ చేసి మీ అందరికీ న్యాయం చేస్తాం. నవంబర్లో ఎన్నికలు మనకు. నవంబర్లో బహుశా పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. 2 ఏదేమైనా మనం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్పితే ఒక ఫార్మాసిటీ రైతులే కాదు, దేశంలో ఉన్న రైతులు గతంలో ఒక 5 ఎకరాలు అంటే 2 ఎకరాల కన్నా రైతు బంధు వచ్చేది. మొత్తమే పని చేసింది ఇవాళ కోదండరెడ్డి సార్. ఇప్పుడు మొత్తం మీ ఊరు మొత్తం పోతుందా కంప్లీట్ గా? మొత్తం పోతుంది సార్, మొత్తం పోతుంది. కనీసం ఇల్లుతో సహా పోతుంది. మాది ఇళ్లతో సహా పోతుంది. మేము ఎమ్మెల్యే గెలిచి పోటీ చేయాలని పోయి నిలబడలేదు. మాకు భూ పోరాటమే మాది ముఖ్యం. గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఏం చేసిందంటే అది ఆన్లైన్ సగం 10 ఎకరాలు ఉన్నోనికి 5 ఎకరాలు కట్ చేసి 5 ఎకరాలు ఉంచారు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కట్ చేసి 2 ఎకరాలు ఉంచారు. అట్లయినా మేము ఏం చేసినామంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏడ పండుకొని ఉన్నారో వీళ్ళు. అప్పటికి వీళ్ళకి మెలకలే కూడా మాకు వచ్చి ఇక మేము చేస్తాం అంటే మేము రేవంత్ రెడ్డి కూడా ఈడికెళ్ళి కలవకూడదు పోయి పాదయాత్ర చేసినాం. ఈడికెళ్ళి పోయినాం అందరం 20 మంది బండ్లు కట్టుకొని సొంత మా డబ్బులు పెట్టుకొని పోయి కూడా పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి కూడా కలిసినాం. ఆ రోజు మా తాడిపడితే ఆయన ఒక ముసలాయన పోయి కలిసి పెద్ద మనిషి ఆయన కలిసి, అయ్యా మాకేం చేస్తావు నువ్వు అని అంటే, నేను వచ్చినాక మీ భూములకు ఎలాంటి హాని కలగదు అని ఆయన నమ్మకం ఇచ్చిండు.
ఇక మేము కూడా ఏమనుకున్నాడు ఇటు చుట్టుముట్టు ఉన్న దగ్గర ఈడకెళ్ళి మా దగ్గర ఇప్పుడు కుర్మిద్ద నుంచి కూడా వందల వేల మంది కదిలినాం ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి ఎమ్మెల్యే గెలిపించుకుంటే మనకు ఉన్న దళిద్రం పోతుంది, ఈ భూముల కిరికిరే పోతుంది. మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్ని ఓకే అయితే మా పిల్లలకు పెళ్లి చేసుకోనికి కొద్దిపాటుగా అప్పులు ఉన్నోళ్ళు అమ్ముకున్నోళ్ళు మంచి చెడ్డ ఉన్న సంసారం చేసి చదువుకున్నోళ్ళు చదువుకుంటారు. గవర్నమెంట్ వస్తే మల్రెడ్డి రంగారెడ్డి గెలిస్తే మాకు ఎంతో బలం అవుతుంది అనుకొని మేము ఏం చేసినామంటే సీఎం కాగా వెళ్ళకుండా కానీ మేము ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మా ఆన్లైన్ అయితే అనే ఆసక్తితోటి ఈ అన్ని ఊర్లు తిరిగి కూడా మేము గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తెల్లారే ఉన్న ఆన్లైన్ కట్ అయినాయి, ఉన్న రిజిస్ట్రేషన్లు మా బంద్ అయినాయి. రిజిస్ట్రేషన్లు అంతకు ముందే బంద్ అయినాయి కానీ ఆన్లైన్ కూడా కట్ అయినాయి. ఇప్పుడు పండించుకునే పంటలు అమ్ముదామంటే కూడా మాకు ఎటు లేదు, ఏమైనా దుకాణాల పోటీ అమ్మినట్టే అమ్మాలి. ఇప్పుడు ఆన్లైన్ లో అది సిసిఐ కూడా మా బతులు కొట్టలేరు. కోదండరెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుకోవచ్చు. కాబట్టి రకరకాలు మాట్లాడి ఏది మాట్లాడినా మేము ఇచ్చిన మాట మీద మాట తప్పకుండా ఎవరైతే అమ్మకుండా ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ భూములను కాపాడే బాధ్యత మాదే అని చెప్పినాం. మేము కాపాడుతాం వాళ్ళను అన్ని విధాలుగా. ఇంకొకటి కూడా చెప్పినాం, రేపు ఒక ప్రాజెక్టు చేసినప్పుడు ఉన్నటువంటి భూమిలో మధ్యలో వస్తే మీ అంతా మీకు మంచిగా ఏదైనా సరిపోయేటువంటి సైట్లో వెళ్ళండి అని మొన్న మీటింగ్లో కూడా కోదండరావు చెప్పిండు, నేను చెప్పినా, మంత్రి గారు చెప్పిండు, మేమందరం కూర్చొని మాట్లాడినాం. అది తప్పకుండా రైతులకు న్యాయం చేసే కార్యక్రమం చేసే పనిలో ఉన్నాం తప్ప మేము ఏదో గతంలో చేసినట్టుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయలేదు. రైతాంగాన్ని కాపాడుకోవడానికి పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మేము రియల్ ఎస్టేట్ గెలిచినాక ఇది మాట్లాడింది మాట్లాడుతూ ఉన్నాడు. గెలిచినాక వచ్చి మా అందరికి మాకు పిలిచిండు సార్. ఆడికి గెలిచిన గెలిచిన తర్వాత ఇబ్రాహీంపట్నం పిలిచిండు, కొంచెం మాట్లాడి ఇబ్రాహీంపట్నం పిలిచిండు. పిలిచినాక మేము అందరం రైతులం వెళ్ళాం. రైతులు వెళ్ళినప్పుడు మేము అందరం కూర్చున్నాం. దాదాపులో 100 మందికి ఉన్నాం, 200-300 మందికి ఉన్నాం 3-4 ఊర్లో. అయితే అప్పుడు మా డిమాండ్ చేయమని ఒప్పుకున్నాం. అంటే మీరు భూములు అంతో ఇంతో పైసల కింద లొంగుతారా అని చెప్పాడు. లొంగం సార్, మా భూములు లేకుంటే మేము బతకలేము. మేమంటే ఇప్పుడు పైసలు చూసి బతాం కానీ మా పిల్లల తరానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మాకు ఇండ్లు లేక కాదు, ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో గూడు ఉంది. వీడికి బెగర్ కంచెల ప్లాట్ ఇస్తే మాకేమైనా ఆడవేమో కిరీటాలేం రావు. బెగర్ కంచెలో వచ్చినాడు ఇదే వ్యవసాయం చేస్తుండు, మా తండలో ఉన్నాం అదే వ్యవసాయం చేస్తున్నాం సార్. ఇప్పుడు రోజుకు ఏ చిన్నపాటి రైతు ఉన్నా 2 లీటర్ పాడు కాడికి వెళ్ళి 20-40-100 లీటర్ పాలు పిండగలుగుతున్నాం. బేగర్ కంచెలో ఉన్న రైతులు పిండుతున్నా, అదే కందుకూరు అడ్డ మీద కూలికి పోతున్నారు, లేబర్ పనికి పోతున్నారు. ఆడ దానిలో 100 మంది భూములు ఇచ్చేసిన వాళ్ళు లేబర్ పనికి వెళ్తారు. ఇదే గతి మాకు వస్తుంది నాయన అని చెప్పి మేము ఈ ఎమ్మెల్యేలకు ఈ మినిస్టర్లకు కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఉన్న ఆన్లైన్ చేయరు, ఉన్న రిజిస్ట్రేషన్ చాలు చేయరు కానీ ఉన్నాయి పోతానే వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి చేసినాం. ఎందుకంటే అదే మంచిరాడి కిషన్ రెడ్డి మీద రాయి పట్టుకున్నాం, ఈయన మీదనే పాలు పోసినాం. అదే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చిండు మాకు ఓటు ఏంటంటే అప్పటిదప్పుడే మాకు 10-12 మందిని అప్పటిదప్పుడే కుర్మిద్దలు అరెస్ట్ చేసి వ్యాన్లో కూర్చోబెట్టి మేము వ్యతిరేకంగా తిరిగితే ఆ వ్యాన్లో కూర్చోబెట్టి ఆయన బయటకు వెళ్ళిపోయినాక మాకు ఇడిచిపోయి. అప్పుడు కూడా మేము మల్రెడ్డి రంగారెడ్డి గెలిస్తే మనకు ఈ శని పోతుంది, భూముల కిరికిరి పోతుంది. గత గవర్నమెంట్ మన సతాయిస్తుంది, ఈ గవర్నమెంట్ సాల్వ్ చేస్తా అనే ఆశతోటే ఇంత కాడికి పోరాడుకున్నాం. మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాలు చేసేస్తే ఉన్న రైతులం ఎంతమంది ఇచ్చిన భూములు రావు, అవి ఇచ్చిన భూములు రావు, పోయినాయి తీసుకొని. కానీ ఉన్న భూములకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేస్తే అదే ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి చెప్పినట్టు సెంటర్లో అయిన వాళ్ళకి సైడ్కి ఇచ్చేయమని అట్లా కూడా మేము ఆ రోజు ఒప్పుకున్నాం. ఆయన చేసిన మీటింగ్ మీద మేము ఒప్పుకున్నాం. సార్ మాకు ఆ తండనే పక్కకి ఇచ్చేసినా ఒప్పుకుంటాం, ఊరికే పక్కకి ఇచ్చేసినా ఒప్పుకుంటాం, ఏ మూలకి ఇచ్చేసినా ఒప్పుకుంటాం. ఈడికెళ్ళి లాస్నూరు కాదు, లాస్నూరు ఫారెస్ట్ నట్టనడమ ఇచ్చేసినా తీసుకుంటాను. లాస్నూరు ఫారెస్ట్ నట్టనడమ ఇచ్చేసి సార్ తీసుకుంటాం. ఈ 4 ఊరు వాళ్ళు అందరం మాకు ఏ సైడ్కి పొలం ఇచ్చినా తీసుకుంటామని ఒప్పుకున్నాం ఆ రోజు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక దొంగలేమో పోలీసులను పడుస్తుర్రు, రాజకీయ నాయకులేమో రైతులను పడుస్తుర్రు. ఇది జరుగుతుంది. ఇది మీరు కూడా సీఎం
దొంగలేమో పోలీసులను పడుతురు, రాజకీయ నాయకులేమో రైతులను పడుతురు. ఎక్కడ తెలంగాణ మొత్తంలో రైతులే కదా వాళ్ళని గద్దెలు ఎక్కించారు. వాళ్ళు ఎక్కిస్తున్నాం కానీ గద్దెలు ఎక్కినాక పడుతురు. అంటే వాళ్ళ మిమ్మల్ని మీతోటే వాళ్ళ గద్దెని ఇప్పుడు దొంగ ఏం చేసిండు, మొన్న బండి మీద కూర్చున్నాక పడిచిండు పోలీసులు. వీళ్ళు కూడా ఏం చేసారు, సీటు మీద కూర్చున్నాక పడుస్తురు. సీటు ఇలా కుర్చీ వచ్చినంత సేపు రైతు కాదు మూలగడ్డ ముసలి ఆమె కూడా నిలబెట్టి కాలు మొక్కుతారు. కుర్చీ ఇచ్చింది మీరే కదా మరి. కుర్చీ ఇచ్చినాక పడుస్తురు. మీరే ఇచ్చింది కదా. కుర్చీ ఇచ్చినాక పడుస్తురు సార్. కుర్చీ ఇయ్యక ముందు పడసలేరు పాపం. వాళ్ళప్పుడు కూడా అమ్మ అయ్యా అని కాలు మొక్కుతారు. కుర్చీ ఇచ్చినాక పడుస్తురు. ఇది మీరు కూడా సీఎం దాకా మీరు చెప్పాలి. ఎందుకంటే మీ మీడియా ఏం చేస్తుందంటే మేము మాట్లాడింది కూడా ఆయనకి వినబడతలేదు, చెప్తే పోతలేదు ఆయన దాకా. వినబడతలేదు అంటే ఎట్లుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, పెద్ద పెద్ద ఛానల్ అన్నింటినీ పైసలు ఇచ్చేసుకుంటది గవర్నమెంట్. అదే అవుతుంది ఇప్పుడు ఏం చేస్తుంది, ఎట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా లొల్లి చేసి ఏమైందంటే దున్నపోతు మీద నీళ్ళు పోసినాడు అవుతుంది. అది చల్లగా నిలబడుతుంది. ఎన్ని బిందెలు నీళ్ళు పోసినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎన్ని చెప్పినా గానీ ఇది అంతకే ఆగుతుంది. మేము కోరుకున్నది మీరు ఏ ట్యూబ్ ద్వారా పోనిస్తారు కానీ సీఎం దాకా చెప్పురు. మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాలు చేయరు. మేము సీఎం పదవి వద్దు. మాకు ఏ రైతు కూడా సీఎం పదవి వద్దు. అందులో వాళ్ళది మాది భూమి పోరాటం కూడా కాదు, భూముల కొట్లాడ కూడా కాదు. వాళ్ళది ఎక్కడో మాది ఎక్కడో. వాళ్ళు చేసింది కూడా మాకేం ఇవ్వమని అడగలేం, మేము చేసి మనకి ఇవ్వమని అడగలేం. ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాలు చేస్తే మేము బతాం. ఎందుకంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే అనేక బాధలు అవుతుంది. వాళ్ళు రేపు కట్నాలు ఇవ్వకుంటే పూర్వం అంతేకాదు సావారు, ఇద్దరు ముగ్గురు చనిపోయారు. ఆ విషయం కూడా మల్రెడ్డి రంగారెడ్డి కూడా చెప్పిన నేను. కొద్దు ఆయన నోటు పట్టుకొని కూడా చెప్పిన, సార్ మా ప్రాబ్లాలకి ఇట్లా అవుతుంది సార్, కట్టాల కొరకు ఆడపిల్లలు సార్ ఇప్పుడు అని కూడా. నేను వారం వచ్చినాక 15 రోజుల కథమే సాల్వ్ చేస్తాను. అది మళ్ళీ పడవలే చేసేస్తాను. గెలిచినాక ఒక 6 నెలలు రైతులను పిలుచుకోరు, మాట్లాడారు. ఏం చేస్తారంటే మాట్లాడినాక పోరికి ఎట్లా మీ భూమి ఇయ్యని భూమి వచ్చి మా బాధ్యత, ఆన్లైన్ చేపిస్తాం, రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పారు. రైతులు మొత్తం వచ్చి అందరు బోర్డు వేసుకోరు, ఊళ్ళల్లో షెడ్లు కట్టుకోరు, లక్షలు ఖర్చు పెట్టి అన్ని చేసుకోరు. కరెక్ట్ మళ్ళా ఒక 1 year తర్వాత ఇది పోతాడు డబ్బులు ఎక్కువిస్తామంటారు. అంటే అప్పుడు తెలియదు వాళ్ళకి. అంటే ఫస్ట్ అవి తీసుకోమన్నారు, అన్ని షెడ్లు వేసుకొని అంత ఖర్చు పెట్టిన తర్వాత తీసుకుంటాం. ఒక్కొక్క బోర్ బండి ఒక్కొక్క ఊళ్ళో 1 month ఉంది. అంతమంది అంటే ఇలా బోర్ వేసుకొని మొత్తం భూములు ఉంటాయని వీళ్ళు సంతోషంతో బోర్ వేసుకోరు. తర్వాత 1 year తర్వాత ఏమైసారంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం మీరు అంటారు. మరి అప్పుడు అట్లని చెప్పారు. ఇప్పుడు ఎట్లా మారి ఇప్పుడు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, మూలకున్న నాయకుడు ఎవరు విఎచ్ హనుమంతరావు మా మేడిపల్లికి వచ్చిండే భూములను చూసి అసైన్మెంట్ భూమిని పోయిన మొత్తం తీసుకుంది. ఎవరు రాబాయి ఈ భూములు ఇందులో అమ్మించే భూములు అని చెప్పేసి మొత్తం దునిపించిపోయిన అప్పుడు ఆయన పోయిన భూములు దునిపించాడు హనుమంతరావు. ఆయన ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏం కాదు, ఆయన కూడా వచ్చి ఆ భూములు దునిపించిండు, మా ఇందిరా ఇచ్చిన భూములు అని చెప్పేసి దునిపించిండు. 4 ట్రాక్టర్ తీసుకొచ్చిండు ఆయన్ని పోయిన భూమికి. పోయిన భూమి ఉన్న భూములు కూడా ఇప్పుడు ఆపుతలేరు. ఇప్పుడు కూడా గుంజుకుంటారు. మరి అప్పుడు అది తెలియదు. అప్పుడు ఎందుకు ఆపారు, ఎందుకు ఇవ్వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వమంటారు? ఇప్పుడు చదువుకునే కదా, అప్పుడు ఎందుకు ఇవ్వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వమంటారు? కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారికి కూడా మేము ఎన్నో లెటర్లు రాసామండి, పోస్ట్ కార్డులు వేసాం. మరి అవి ఆయనకు అందినయా లేవా మనకు తెలియదు. ట్విట్టర్ లో కూడా ఆయనకి ట్యాగ్ చేస్తున్నాము, ఇలా జరుగుతోంది మీ తెలంగాణలో, మీరు దీన్ని పట్టించుకోండి, ఎందుకంటే మీరు కనీసం రాజ్యాంగాన్ని రక్షించాలా అనే మాట మీద ఉన్నారు, కనీసం ఆ విషయం అనేది చేయండి అని చెప్తున్నాం. అది ఇందాక ఎలక్షన్ల గురించి మీరు అన్న విషయం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒక ప్లాన్ ప్రకారమే మొత్తము రైతు అనే వాళ్ళు ఎవరు కూడా, అంటే మా రైతులు ఎస్పెషల్లీ ఫార్మర్ రైతులు వస్తే వాళ్ళకి చాలా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మేము కూడా ఏమనుకున్నామంటే జూబ్లీస్లో ప్రచారం చేస్తే అదొక అప్ మార్కెట్ ఏరియా, ఈ రైతులందరూ వస్తే ఈ రైతులు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ విషయం తెలుస్తుంది. దీనివల్ల కనీసము మెయిన్ స్ట్రీమ్కి వెళ్తుంది. ఆ తర్వాత మీరే చూసారు, ఆ రోజు మా రైతులు వచ్చిన చిన్న ర్యాలీ కూడా మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళింది. ఆ ఉద్దేశంతో మా సమస్యలు బయట వాళ్ళకి తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వానికన్నా అర్థమవుతుంది, లేదా కనీసం రాహుల్ గాంధీ దాకా వెళ్తుందనే ఉద్దేశంతో మేము వచ్చాం. కానీ అది జరగకుండా చేశాం. అంటే మీరు నామినేషన్లకు మీరు సిద్ధపడే టైం నుంచి కూడా మీ మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టారు. అక్కడ ఎలక్టోరల్ రోల్స్ లేకపోతే మేము నామినేషన్ వేయలేమని వాళ్ళకి తెలుసు. లాస్ట్ డే ఇంకా 21 లాస్ట్ డే ఉంది. 19వ తారీఖు రాత్రికి కూడా ఆఖరికి అక్కడ ధర్నా చేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ కేమో మేము ఇచ్చేసామని అబద్ధాలు చెప్పారు, ఇక్కడేమో ఇయ్యలేదు. ఆ రోజు ఏమన్నామంటే ఇంకా మేము ఖచ్చితంగా ఈయన అనుకుంటామని మా రైతులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు వెంకటేష్ వీళ్ళంతా ఆ రోజు అక్కడే ఉన్నారు. ఏంటంటే ఈ రైతు కండువా
మోసం చేసింది ఆ రోజు. ఈ రైతు కండు వేసుకోవడం వల్లనే ఈ రోజు నాన్ వెజ్ అంతే ఆ త్రిబులార్ కానీ ఈ రైతులు కానీ ఈ కండు ఉన్న వల్లనే ఎంక్వైరీ చేశారు. టార్గెట్ చేసి ఎవరెవరైనా ఈ కండువ కనిపించదు ఎలక్షన్ లా, కనిపిస్తే మాకు ఓట్లు పడాయి. అన్ని పార్టీలు ఎవరైనా కానీ ఈ భయానికి అందరు రిజెక్ట్ చేశారు. అది ఎంక్వైరీ చేసిన కూడా పోలీసులు కూడా ఇలా వచ్చి అడిగారంట, ఈ పక్క కన్వెన్షన్ అడుగుతలేరంట వచ్చి వీళ్ళ పేరు రాసుకురంట వచ్చి. మెయిన్ ఈ రైతులు ఏంటంటే మేము రైతు గారు చూపిద్దాం మా సమస్య కోసం మేము పోయినాం, కానీ ఇట్లా రిజల్ట్స్ మధ్యలో ఈ కన్వే చేసిన మోసంలో ఈ రోజు లేకుండా పోయినాం. ఆ రోజు ఏమైందంటే ఆ మందిలో ఇంకొక ఆయన పసుపు రైతు ఇక్కడ నిజామాబాద్, ఆయన ఒక్కడే ఇండిపెండెంట్ రైతు. ఏదో ఆయన ఎప్పుడు ఆయన ఇప్పటికి 11 సార్లు వేసిండంట నామినేషన్, ఎప్పుడు ఆయన రిజెక్ట్ కాలే. ఆయన అంటూ నువ్వు ఈ కడువ వేసుకోవడంతో నాకు కూడా రాలేదని మీ వల్ల ఆయన కూడా రిజెక్ట్ ఆయన కూడా రిజెక్ట్ అయిపోయింది. ఆయన కూడా మీరైతే అనుకున్నట్టున్నారు, ఇక్కడ అది ఆ కండువ చూసి అందరిది వేసుకున్న ఆయనే చెప్పిండు, కండువ వేసుకున్న వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేద్దాం. నామినేషన్ చేసేటప్పుడు లోపలికి పోయినా నేను లోపలికి పోతే ఆయన ఏమని అడిగింది అంటే నన్ను అడిగిండు, నీ తోటి పంగమనమ్మా నువ్వేం కావాలమ్మా అని అడిగిండు. ఆయనకి ఏం అవసరం ఉండి అడిగిండు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిర్రు ఆ సార్కు నన్ను అడిగిండు. తోటి కోడలని చెప్పిన నేను కూడా తోటి కోడలని చెప్పి నాదేమన్నా తక్కువ ఉందా అని అడిగిన, నాదేమన్నా తక్కువ ఉండి నేనేమన్నా నాదేమన్నా రిమార్క్ ఉందా అని అడిగితే ఏం లేదమ్మా అన్నాడు. ఏమన్నా ఉంటేనేమో కాగితం తీసుకొని బయటకు వెళ్తా మళ్ళీ తీసుకొని వస్తా, ఏమన్నా కరెక్ట్ ఉంటేనేమో నాకు ఓకే చేయాలి సార్ అని అడిగిన. అన్ని ఓకే ఉన్నాయి అన్నాడు. సున్నా దుద్ది పెట్టిండు ఆడ నాకు, ఒక్క సున్నా దుద్ది పెట్టిండు మాకు చదువు రాదని. రేవంత్ రెడ్డి ఏం మాట ఇచ్చిండు, రేవంత్ రెడ్డి అన్నం తింటలేడంటనా, నాకు చేతుల చెయ్యేసి తలకాయ పట్టి అక్క మీ భూములు ఓని అని అన్నాడు. పోలీసులను ఎట్లా వెళ్తాడు వీళ్ళకు, సాకలైలమ్మ లేకనే తయారైన అక్క నువ్వు సాకలైలమ్మని ఈపులో చేసిండు. ఇప్పుడు కూడా ఏ పోలీసు రాని రేవంత్ రెడ్డికి మాత్రం గుంట భూమి ఇచ్చేది లేదు. సాకలైలమ్మ కంటే ఎక్కువ యుద్ధం చేస్తే ఊళ్ళో రాని ఎట్లా వస్తుందో చూస్తా రేవంత్ రెడ్డి. ప్రజల పాలు అయినా సరే నా భూమి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుంట భూమి ఇచ్చేది లేదు. ఇదే ఈయన ఏమన్నాడు, ఈయన మల్రెడ్డి రంగారెడ్డి పెద్దమ్మ 4 ఊర్లకు ఒక్కొక్క మనిషిని మాట్లాడబెట్టారు. కురిమిద్దల నన్ను మాట్లాడబెట్టారు, ఈ నాయకులందరూ కలిసి నన్ను మాట్లాడబెట్టారు. మాట్లాడితే మా భూములు మాకే కావాలంటే పెద్దమ్మ నీ భూమి నీకే ఇచ్చి పెడతా పక్కకి తీసుకుంటావా అని అడిగిండు. సరే అని ఒప్పుకున్నావు. పక్కకు లేదు ఇప్పుడు పోతే ఆగు పెద్దమ్మ మాట్లాడకంటాడు. ఆయననే మంచాలమును. కోదండరెడ్డి నా పేరు అనసూయమ్మ, అనసూయమ్మ పోయి నా పేరు రుద్రమ్మ దేవని పెట్టిండు కోదండరెడ్డి. కోదండరెడ్డి మనిషి కాకుండా వచ్చినా మా అన్నయ్యంతా కొట్టేస్తాడా, కొట్టేను చూస్తా. కోదండరెడ్డి దానికి పోతే చెల్లమ్మ నీ భూమి పోనీయ, చెల్లమ్మ అంటాడు, సన్నగా సమరు పెడతాడు. చెల్లమ్మ అని 8 దినాలు ఉంటాడు అంటే ఆయన 2 ఏళ్ళు ఉంటాడు. ఇంకా 2 ఏళ్ళ తర్వాత నువ్వు పోయేటోడవే కదా, నువ్వు పోయేటోడవే, ఎన్నడుకునేటోడు ఏం కావు. ఎల్లకాలం ఉండేటోళ్ళం మేము రైతులం, మేము చచ్చిపోయినా మా పిల్లలు ఉంటారు. గుంట భూమి కానీ ఇంచు భూమి ఇడవాము, ఏం చేస్తాడో చూస్తాం. సాకలైలమ్మ కంటే యుద్ధం చేస్తాం. ఆడవాళ్ళు అందరం కూర్చో వచ్చినట్టు వేస్తూనే ఉంటాం. ఎవడొచ్చినా భూములకు రాని చూస్తాం. ఈ భూములు పోవు జాగ్రత్త ఉంటుందని చెప్పింది. మాట్లాడినావు అప్పుడు ఏం చెప్పినావు, ఆమె చెప్పింది మీ భూములు ఎక్కడ పోవు, మల్లారెడ్డి రంగారెడ్డి ఉంటారు, మీ భూములు కొని కాంగ్రెస్ మాకు ఓటు వేయాలి, మేము గెలిపిస్తాం, మాకు ఓటు వేయరి, మీ భూములు ఎక్కడ పోవు, కంపెనీకి మాత్రం తీసేస్తాం అన్నారు. సరే అని ఒప్పుకున్నాం. ఇంకొకటి చెప్పాలా, మనం చచ్చినా సరే పోసినా సరే ఈడికెళ్ళి లేవమని చెప్పేది మీరు అందరు గట్టిగా ఉండండి చాలు. ఇట్లాంటి పంటలు ఉండే సార్, ఇట్లాంటి భూమిని మేము ఎవరికి ఇవ్వలేం. మా ప్రాణాలు గడిపి పోయినా సరే 7 బాగా తీసుకుపోయి కోట్లేదు సరే ఆడదాకా చంపినా సరే సార్ 10 కోట్లు ఇచ్చినా ఈ భూమి అవకాశం లేదు సార్. ఒప్పుకున్నాం, ఓట్లు గెలిపించినాం. గెలిపిన తర్వాత ఇప్పుడు ఏం లేదు, చిన్న రోడ్ వస్తుంది, రోడ్కు ఇవ్వాలన్నారు. రోడ్ కూడా భూమి ఇడిచినాం. ఇడిచిన తర్వాత మేము 3 కోట్లు పోతారు, 4 కోట్లు అన్నారు. ఇప్పుడు 3 కోట్లు లేదు, అదే 16 ఇస్తాం. చిన్న అందరు వస్తున్నారు, మా తన తీసుకుంటున్నారు. మీరు ఇంకేముండదు అంటున్నారు. మీరు ఇంకేముండదు, మీరు కూడా చేసేవి పోర్రి. ఎక్కడ పోవాలి సార్ అంటే ఎక్కడైనా పోర్రి, అదే అవే భూమి ఏడా ఇప్పించినా పోతాం, కానీ మేము అట్లా పోము అని మేము భూములు మాత్రం చూపి ఏడపోయి బతకాలి. ఏం చేసింది అప్పుడు సీతకి ఇక్కడికి వచ్చి నీకు మా తను నా శలకల్లో వచ్చి సార్ ఇప్పుడు మనం నిలబెట్టి పక్కనే వచ్చింది. వచ్చి నా వరిసేది ఇంత లోతు ఉండదు. పక్కన దిగి బిడ్డ ఈ భూములు అమ్మే భూములు కావు,
గ్యారంటీ ఉంటాను ఉమ్. ఈ భూములు కొని అన్నది అప్పుడు వచ్చి పొలంలో దిగి ఆ, ఆ పచ్చి వరి పట్టుకొని చెప్పింది. చెప్పింది ఆ, నేను భూమిని మాత్రం పోనీయను ఆ, అన్నిటికీ ఎక్కువ వచ్చేదాన్ని ఇది అయితే గ్యారంటీ కొన్ని బిడ్డ భూములు అయితే పోనీ అన్నది. ఉమ్, సరే మేడం అన్న ఉమ్, ఇక మీటింగ్ పెట్టిన పోయారు సార్. ఉమ్, ఇప్పుడు ఓట్లు గెలిచారు, ఇప్పుడు మాకు ఎవరు లేదు. ఉమ్. మళ్ళా కలిసిరా సీతక్కని ఎప్పుడన్నా? మళ్ళా కదా కలుస్తలేదు, ఇటు వస్తలేదు. ఇక ఎందుకు సార్ అప్పుడు వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది? అప్పుడు ఒకటేసారి వచ్చి ఒకటేసారి వచ్చింది. ఈడికెళ్ళి ఇదే తోవలకెళ్ళి పోయింది. ఇదే తోవలకి ఆ, కురిమిత పోయి ఆ, పోయింది. ఉమ్, ఆడ టెంట్ గిట్ట పెట్టు మాట్లాడు ఉమ్, ఆడికి వెళ్ళి పోయింది సార్. ఉమ్. అప్పుడేమో తీసుకోనని చెప్పింది అదే పొలంలో దిగి. భూములు మాత్రం ఇవ్వకూడదు అన్నది. ఇయ్యొద్దని చెప్పింది. ఆ, ఇవ్వకూడదు. ఇచ్చిన భూమి ఏమిందో పోను కానీ ఇప్పుడు మీ పట్టా భూములు జోలికి రావు. ఉమ్. ఆ. పోయినాయి పోని ఇప్పుడు ఇవైతే ఉంటాయి. ఉండేది కంపెనీ మాత్రం రానియం అని చెప్పి ఉమ్, కంపెనీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం, ఉమ్, మీకు ఆన్లైన్ కుల్ల చేస్తాం, అన్నిటికి మేము ఉంటాం కదా అని చెప్పింది. ఉమ్. సరే అని ఒప్పుకున్నాం. నమ్మిరు. నమ్మి ఈ నమ్మిన బర్రె దున్నపోతు పెట్టి నమ్మిన మరి దున్నపోతున్న పెట్టేది. ఆ. ఇప్పుడు ఇప్పుడు అసలు ఏం చెప్తలేరు ఇక. ఇప్పుడు ఏం చెప్తలేదు సార్. ఏం ఇక్కడ కనిపిస్తలేరు ఎవరు. కనిపిస్తారు రోడ్డు భూములని కొలుచుకోపోయారు. సరే ఓన్లీ రోడ్ పడితే మంచిది కదా అనుకున్నాం. ఈ కంపెనీ ఏం పెట్టాం, ఇది వేరే కంపెనీ ఎంతో పెట్టుకుంటాం అని చెప్పారు. సరే అనుకున్నాం. అది లేదు ఇది లేదు, దొంగ లెక్క వచ్చారు. భూమి ఎవడు అమ్మిండు, ఈ ఒక్కడు అమ్మితే 10 మంది చిలకలు పోయి కొత్త తీసుకున్నాం. పోయి పోలీసులు ఎందుకు అవుతుంది అంటే నీకెందుకు, నీ భూమి ఏం తీసుకోపోతలేం అలా. సరేనా ఈడికెళ్ళి కాదు 2 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి తీసుకుంటాం, ఆడికెళ్ళి తీస్తే మాకు దొరుకుతుంది అని చెప్పింది. అయితే నిజాన్ని కావచ్చు అనుకున్నాం, కొలుచుకొని పోయారు. ఆ పేరు చెప్పి మీరు కూడా కొలుచుకొని పోయారు. అట్లా అక్కడ శీతలకాయలు దెబ్బ వచ్చారు. మా తమ్ముడు పోలీసు ఉంటాడు, ఎక్కడ పోయినా నాకు జీతం కూడా ఇవ్వడానికి నేను చెప్పిన. సార్లు వచ్చారు, సార్లు వచ్చి చెప్పి ఏ సార్ ఉంటే ఇంటికాడ ఉండు, నాకేం సార్ ఎవడో దొంగో లంగో నేను అమ్మిన ఉంటాను. ఆ చిలకలు దింపుకోపోయి నా చిలకలు తెంపినా అన్న. అయితే బతులు ఆడుతూ 4-5 దింపుకోపోయింది. సరే అని మీ చిలకల పళ్ళు తిని మీ భూమిలో కొలుచుకొని దొంగతనంగా తీసుకొని పోయారు. ఇది ఏదైతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ బాధలు ఇవి. అంటే వాళ్ళు ఏ అడుగు వేసినా, కనీసం వాళ్ళ ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టినా కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళ మీద నిఘా పెడతా ఉన్నారు. వాళ్ళు ఎటు పోకుండా వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. అంటే ఎంత కక్షపూరితంగా, ఎంత దారుణంగా వివరిస్తూ ఉన్నారు చూడండి. అంటే రైతులు తిరగబడితే, రైతులు వచ్చి నామినేషన్లు వేస్తే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది, ఎంత సివియారిటీ ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత దెబ్బ పడుతుంది, ప్రభుత్వము ఏ స్థాయిలో దెబ్బ తినాల్సి వస్తుంది, ఏ స్థాయిలో ఓట్లు కోల్పోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే గతంలో ఇదే రైతులను, ఇదే నిరుద్యోగులను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది ఎవరు కాదని లేని సత్యం. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసిర్రు. గతంలో ఇదే ఫార్మాసిటీ పేరుతో గత ప్రభుత్వం ఏదైతే భూసేకరణ చెప్పినటువంటి ఈ ప్రాంతం నుంచే రైతులను తీసుకొని వచ్చి చాలా చోట్ల ఎన్నికల్లో నామినేషన్లు వేయించారు, చాలా చోట్ల వీళ్ళతో ప్రచారం చేయించారు. వాళ్ళు కూడా చెప్పారు మేము రేవంత్ రెడ్డి పాదయాత్రలో వెళ్ళి ఆయనతో పాటు పాదయాత్ర చేసినాం మేమని రైతులు కూడా చెప్పారు ఇందాక. మరి అంటే ఇట్లా అందరినీ అప్పుడు వీళ్ళు వాడుకొని చాలా ఒక ఆయుధం లాగా, పదునైన ఆయుధం లాగా వాడుకొని ఇప్పుడు వాళ్ళని పక్కన పడేసారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రశ్నించడానికి బయలుదేరితే వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడితే వీళ్ళ గుట్టు రట్టవుతుంది, వీళ్ళ భాగోతం అంతా బయటపడుతుంది, వీళ్ళు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటిది, ఇప్పుడు చేసినది ఏంటి అనేది కంప్లీట్గా బయటపడుతుంది, వీళ్ళ దొంగతనం బయటపడిపోతుంది. ఆ రోజు మీకు వచ్చిన డబ్బులు మీకే, ప్రభుత్వం తీసుకున్న భూములు కూడా మీకు రిటర్న్ ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఇప్పుడేం చేసిర్రు, ఆ రోజు తీసుకున్న భూములు కాదు, ఇప్పుడు అవి కాకుండా మిగిలిపోయిన భూములు కూడా కంప్లీట్గా ఆన్లైన్లో బ్లాక్ చేయించేసి రైతులకు ఏ ఆధారం లేకుండా చేసేసి కనీసం వాళ్ళు పండించిన పంట కూడా వాళ్ళు అమ్ముకోకుండా చేసి ఇవన్నీ కూడా బీడు భూములు అది ఇదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం చూడొచ్చు పక్కన ఎంత మంచిగా, ఎంత పచ్చగా వరి పైరు ఉన్నది. ఆరుతాడి పంట కూడా కాదు, వరి పైరు. కంచు మేరలో మొత్తం అదే ఉన్నది. ఇటు సైడు అటువైపు కొన్ని 100,000 ఎకరాల్లో వరి పంటనే ఉన్నది. ఇక్కడ ఆరుతాడి పంటలు కూడా కాదు, వరి పంట వేస్తూ ఉన్నారు. ఇంత పచ్చగా వరి పంట ఉన్నది. ఇంకా చుట్టుపక్కల రకరకాల పంటలు, పత్తి కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇలా రకరకాల పంటలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల పంటలు వేసి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ భూమి మా భవిష్యత్ తరాలకు పనికొస్తుందని అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎట్లా చేస్తూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. మేము అండగా ఉంటాం, మేమే మీ భూములు కాపాడతామని చెప్పి ఆ రోజు వాళ్ళు వీళ్ళని వాడుకొని, వీళ్ళని మెట్లలాగా వాడుకొని వీళ్ళ వీపుల పై నుంచి ఎక్కి గద్దెనెక్కి కూర్చున్నారు. ఇవాళ వాళ్ళు వాళ్ళ నిరసన తెలియజేయడానికి ఒక ఎలక్షన్లో, ఒక బై ఎలక్షన్లో నామినేషన్ వేస్తే డే 1 నుంచి కూడా కుట్ర చేసి వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయించారు. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు ప్రభుత్వం చేసింది తప్పు అని వీళ్ళే అన్నారు.
ఈరోజు వాళ్ళు చేసిన దానికి డబల్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో ఆ రోజు రైతులకు అండగా నిలబడ్డారు, ఆయన నిరుద్యోగులకు మేమున్నామని చెప్పి ఆ రోజు నిలబడ్డారు. అంటే కంప్లీట్గా కేవలం అధికారం కోసం మాత్రమే నిరుద్యోగులను రైతులను ఆనాడు వాడుకున్నారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా తొక్కుతా ఉన్నారు. నోటిఫికేషన్లు అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి కేసులు పెట్టి నిరుద్యోగులను లోపలేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులను ఈ రకంగా కేసులతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులతోటి ఫోన్లు చేయించి బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ భాగవతం ఇది. దీన్ని బట్టి జూబ్లీహిల్స్ ఓటర్లు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు అర్థం చేసుకోవచ్చు. అంటే అధికారంలోకి రావడానికి పార్టీ ఏదైనా చెప్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తీసి పక్కన పెడుతుంది. 6 గ్యారంటీలు పోయినాయి, రుణమాఫీ పేరుతోటి దేవుళ్ళందరి మీద పెట్టిన ఒట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు కేవలం వాళ్ళకు అధికారం మిగిలింది, ప్రజలకు ఆర్తనాదాలు మిగిలింది. థ్యాంక్ యూ. ఉంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా